అమలు జరుగుతున్న తీరు తెలుసుకుందామని, అదేవిధంగా బస్ స్టేషన్స్లో ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి నెల మాకు సమీక్ష జరుగుతూ ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర. పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది, ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ పట్ల ఎలా స్పందిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయంలో సమీక్ష ఉంటుంది. అందులో ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ గురించి ప్రత్యేకంగా సమీక్ష జరుగుతూ ఉంటుంది. సో బస్ స్టేషన్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు, ప్రయాణికులకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి చూడటం ఒకటి. అదేవిధంగా బస్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, బస్సు యొక్క నిర్వహణ ఎలా ఉంది, ప్రయాణికులు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవడం ఒకటైతే, రెండవది ప్రత్యేకించి స్త్రీశక్తి పథకం ఎలా అమలు జరుగుతుందో తెలుసుకుందామని, ఏమైనా అందులో సాధక బాధకాలు ఉన్నాయా, హెడ్ ఆఫీస్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఇవ్వాల్సిందా అని తెలుసుకుందామని రెండవది. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల బస్ స్టేషన్స్లో ప్లాట్ఫామ్స్ సరైన లేవు. ఇప్పుడే నేను మంత్రాలయం పోయి వస్తూ ఉన్నాను, అక్కడ ఇంకొక 6 ప్లాట్ఫామ్లు 12 ఉన్నాయి ప్రస్తుతం, ఇంకొక 6 ఎక్స్టెండ్ చేయవలసింది వాళ్ళు అడిగారు, సరిపోవట్లేదని చెప్పేసి. సో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆదోని బస్ స్టేషన్ తీసుకున్నట్లయితే దానికి సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడంతో లోపలికి వస్తూ ఉంటేనే కొంతమంది పబ్లిక్ వచ్చేసి మలమూత్ర విసర్జన జరుగుతా చాలా అసహ్యంగా ఉన్న పరిస్థితి. సో వెంటనే కాంపౌండ్ వాల్ కట్టడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రపోజల్ ఉంది, దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసాం. అంటే అమౌంట్ ఎంతలో చేయాలని సుమారు దాని వరకు అయితే 5.5 లక్షలు వద్దని చెప్పారు. 5.5 లక్షలు ఉంది కాంపౌండ్ వాల్ వరకు. సార్ అది ఇమీడియట్గా చేద్దామని. అదేవిధంగా కార్గో లోపల ఒక షాప్లో నడుస్తూ ఉంది పార్సిల్ సర్వీసు. దానివల్ల కొంచెం పార్సిల్స్ అన్నీ అక్కడ పడేసి ఉంటాం, దాన్ని ఎక్కించడానికి వచ్చేటువంటి వాళ్ళు 2 వీలర్స్ అవి వచ్చేయటం, దాంతో బస్సులకు సంబంధించినటువంటి బస్ బే లేదా ప్లాట్ఫామ్ అంటారు కదా, అది నిండిపోతూ ఉంటుంది సార్. అందుకని దాన్ని ప్రత్యేకంగా బయటికి తెచ్చి కొంచెం పెద్ద షెడ్ కట్టాలని దానికి కూడా ప్రపోజల్ ఇవాళ ఇస్తూ ఉన్నారు. కార్గో షెడ్ ప్రయాణికులకు అరకొర సౌకర్యాలతో చాలా కాలం వెలువచ్చుతున్న దృష్టికి వచ్చిన విషయాలు ఈ రెండు, ఒకటి కాంపౌండ్ వాళ్ళు, ఇంకోటి కార్గో షెడ్కి సంబంధించి చేయాలని. మిగతా విషయాలంటే ఇది పూర్వకాలం నుంచి చాలా కాలం క్రితం కట్టిన బస్ స్టేషన్ అప్పటికి. ఈ మధ్యనే మీరు చెప్పిన దాని ప్రకారం పబ్లిక్ యొక్క స్పందన ఎలా ఉంది అని తెలుసుకునే విషయంలో దాదాపు అన్ని బస్ స్టేషన్స్కి కొత్తగా పెయింట్ వేయడం జరుగుతుంది. కొత్తగా పెయింట్ వేయగానే కొంచెం ఆ ఫేస్ లిఫ్ట్ రావడం వల్ల కొంత అభిప్రాయం వాళ్ళలో మార్పు వస్తున్న ఉద్దేశంతో ఒకటి. తర్వాత తాగునీటి సౌకర్యం అన్ని చోట్ల కూడా, అన్ని బస్ స్టేషన్లు కూడా మెరుగుపరుస్తూ ఉన్నాము. దాంతోపాటు అంటే తాగునీటి సౌకర్యం అవకాశం ఉన్న చోట్ల ఎవరైనా దాతల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా మేము ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టిస్తున్నాం. ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఇంకా ప్యూర్ వాటర్ ఇవ్వడానికి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అవకాశం, అది కూడా మేము విసులుబాటు ఎక్కడ ఉందని చూస్తున్నాం. దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు, బాలికలు స్త్రీశక్తి పథకం వల్ల ఎక్కువ రావటం వల్ల టాయిలెట్ సౌకర్యం ఇంకా మెరుగుపరచాలని, అన్ని చోట్ల కూడా టాయిలెట్స్ మళ్ళీ కట్టడమా లేదా ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయటమా, ఇంకా ఎక్స్ట్రా కట్టమా అనేది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ బస్ స్టేషన్ మెయింటెనెన్స్ సంబంధించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చేసి దాన్ని ఇంకా అసలు మెరుగుపరచాలా. ఎప్పుడు చూసినా కానీ అంటే బయట కొన్ని రోడ్ సైడ్ దాబాలు తీసుకున్నా, కొన్ని హోటల్స్ చూసుకున్నా చాలా మంచిగా టాయిలెట్ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే దాని మీద అధ్యయనం చేసాము, కమిటీ వేసాము. దానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆ టాయిలెట్ సౌకర్యం గురించి ఇంప్రూవ్ చేయాలని చెప్పి యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. ఒకటి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి బస్ స్టేషన్లో, వాటిని లీజ్కి ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ మేము వెనకాల స్థలం కొంత OS 15 ఇయర్స్కి లీజ్ ఇచ్చి దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆలోచన ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల ద్వారా మేము స్త్రీశక్తి పథకాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. త్వరలో కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. అది వచ్చాక ఇంకా పరిస్థితి ఖచ్చితంగా మెరుగవుతుంది. ప్రస్తుతానికి మాకు ఉన్నటువంటి మెకానికల్ స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి వాటిని మరమ్మతులు చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ మంచిగా చేస్తాం. ఇప్పుడు బస్సు చూసాను బస్ స్టేషన్లో, దానికి విండ్ స్క్రీన్ ఫ్రంట్ గ్లాస్ కొంచెం క్రాక్ అయ్యి ఉంది, దాన్ని ఇమ్మీడియట్గా రిప్లేస్ చేయమని చెప్పాము. అది కూడా అట్లా చిన్న రిపేర్లు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చేయటం, తద్వారా ప్రయాణికులు మా బస్సు పట్ల అంటే ఇక్కడ ముఖ్యంగా వేరే రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బార్డర్ ఏరియాలో మా బస్సుకి ఎక్కువ ఆకర్షితులు అయ్యే విధంగా చేయాలని, ఆ విధంగా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని, ఆదాయం పెంచాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాము. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం ఒక ఎత్తు అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందింపు చేసుకోవటం, అదేవిధంగా మాకు ఆదాయం పెంచుకోవడం అనేది రెండవ భాగంగా మేము ఆలోచించుకొని రెండు విషయాల్ని
సమతౌల్యంగా సమాంతరంగా చేద్దామని ఆలోచిస్తాం. శ్రీశక్తి బస్ ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ఎన్ని ఉన్నాయో చూడలేదండి. కర్నూలుకి ఎన్ని ఉన్నాయేమో, కర్నూలుకి 50 వస్తాయి. కర్నూలు జిల్లాకి 50 వస్తాయి. అవి కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడానికి ఉంటాయి. దగ్గర 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ అవతల మళ్ళీ ఛార్జింగ్ కావాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆదోనిలో ఛార్జింగ్ స్టేషన్ ఉందంటే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సు వస్తాయి. సో ఇక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సు వస్తాయి. శ్రీశక్తి రాష్ట్రం మొత్తం 1050 బస్సులు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కాకుండా ఇంకొక 1500 బస్సులు ఈ సంవత్సరం తీసుకోవాలని చెప్పి, అంటే 2026-27కి దానికి సంబంధించి ప్రతిపాదన తయారు చేస్తూ ఉన్నాం వచ్చే ఆర్థిక సంవత్సరానికి. సో దానికి సంబంధించి ఇంకొక 1500 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు చేయాలని చెప్పి ఈ మధ్యనే ఒక వారం క్రితం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆ విధంగా మనకి 1050 ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఇంకో 1500 బస్సులు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత బస్సులు చాలా పూర్తి కొరత ఉంది. అందులో మగవాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఈ సమస్యని చాలా పెద్ద స్థాయి రాష్ట్రాలు పెద్ద సమస్య అయిపోయింది ఇది. టికెట్లు ఇచ్చి అదే డబ్బులు పెట్టి కొనే వాళ్ళే నిలబడి వస్తున్నారు. లేడీస్ మాత్రం భారీ స్థాయిలో వచ్చి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సమస్య చాలా ఎక్కువైంది. విషయాలు ఉన్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. మహిళలకి బాలికలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నది. సో దాన్ని నేను ప్రశ్నించగట్లేదు. ఒకటి. రెండవది, వారెవరు మనలో భాగమే కదా, 50% ఉన్నటువంటి మహిళలకు ఇస్తుంది. అందులో దాదాపు అందరూ కూడాను మన ఇంటి ఆడుపరచలే. చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పురుషులతో కూడా మాట్లాడారు. వాళ్ళు ఎవరన్నారు, ఏమైనా నీకు టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది, బాధగా ఉందా అని అయితే, పర్లేదు సార్, ఎదురు ఎక్కాం కదా, ఒకటి ఫ్రీ వచ్చింది కదా, సరిపోయిందిలే. ఇంతకుముందు 2 కొనుక్కోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఒకటైతే ఫ్రీ అయింది కదా అని. సో సంతోషంగానే పురుషులు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి మీరు గుర్తు చేసుకుంటే, పక్క రాష్ట్రాల్లో అది తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇది వాళ్ళ మహాలక్ష్మి స్కీమ్ అయితేనేమి, శక్తి స్కీమ్ అయితే వాటి మీద చాలా జోకులు వచ్చినాయి. అంత దారుణమైన పరిస్థితి ఏపీలో అసలు మొదటి నుంచి కూడా లేదు. మన మహిళలు బాలికలు చాలా బాధ్యతాయుతంగా వాడుకుంటారు. అంటే పని లేకపోయినా టైంపాస్కి వెళ్ళేటువంటి కార్యక్రమాలు మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇది ప్రత్యేక ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి మహిళలు అభినందించారు. చాలా బాధ్యతాయుతంగా వాడుకుంటారు. బస్సులు కొంచెం ఇబ్బంది కావచ్చు పురుషులకి మొదట్లో, బట్ కొంతకాలం స్టెబిలైజ్ అయిపోద్ది. తర్వాత కొత్త బస్సులు అడిషనల్ బస్సులు వచ్చాక అదన బస్సులు వచ్చే గురించి ఆ సమస్య కూడా తీరిపోతుంది. సార్ ఎంత భారం పడింది సార్ ఇప్పుడు శ్రీశక్తి వల్ల మనకు స్టేట్ వైడ్గా? అంటే మాకు సుమారుగా మీకు ఆల్రెడీ చెప్పించాము, అది మీకు చెప్పాము, 2000 కోట్లు సంవత్సరానికి, అంటే 160 కోట్లు చిల్లర నెలకి. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఫస్ట్ 2.5 months సంబంధించి 400 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత మిగతా 5 నెలలకు సంబంధించి 800 కోట్లు ఈ మధ్య రిలీజ్ చేశారు, గవర్నమెంట్ రిలీజ్ అని చెప్పి చెప్పారు. కాబట్టి మనకి భారం ఉన్నా కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఏవైతే మాకు నష్టం వాటిల్లుతుందో, ఆ టికెట్ లేకపోవడం, ఆదాయం ఫ్రీ టికెట్ ఇవ్వడం, అది పూర్తిగా గవర్నమెంట్ సమకూరుస్తాం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది సార్ శ్రీశక్తి పథకం ద్వారా. కానీ అవసరం లేకుండానే ప్రయాణిస్తున్నారు చాలామంది. చిన్న కార్యక్రమాలకు కూడా చిన్న ఫంక్షన్ ఉందనుకో 25 మంది వెళ్తున్నారు, దానికి 10 టీం వెళ్తాం. మనం ఇది జోక్గా చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ మన ఇంటి ఆడపడుచులు మన అగౌరవపరుచుకుంటే బాగుంటుంది. నేనేం మాట్లాడతాను సార్, కానీ నాకు తెలిసినంతవరకు మాత్రం చాలా బాధ్యతాయుతంగానే ఉంటుంది. భారతీయ సంస్కృతిని మేము కూడా గౌరవిస్తాం.